దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘటనను దేవుని వాక్యములో నుండి మనం నేర్చుకుందాం. మన పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుండి 11వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పూర్తిగా ఆ భాగాన్ని చదవండి. ఈరోజు ఆ భాగములో నుండి కొన్ని విషయాలు దేవుని యొక్క సహాయమును బట్టి నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు తన మరణానికి ముందు ఎంతో విజయకరంగా యెరూషలేములోనికి ప్రవేశించిన ఆ రోజును గురించి ఈ 21వ అధ్యాయములో 11 వచనముల్లో మనం చూస్తాం. ఆ భాగములో నుండి 2 వచనాలు మనం చదువుకుందాం. చూడండి, 21వ అధ్యాయం మత్తయి సువార్త 21వ అధ్యాయం 4-5 వచనములను చదువుతున్నాను, గమనించండి. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారావాహిక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. ఈ భాగంలో మనం చూస్తే ఈ దేవుని యొక్క ఏర్పాటు అలాగే ప్రవచన నెరవేర్పు ఇక్కడ మనకు కనబడుతోంది. ఏది జరిగినా సరే ఎలా జరిగింది అంటే దేవుని ప్రణాళిక ప్రకారంగానే జరిగింది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆనాడు యెరూషలేము ప్రవేశం చేశారు అంటే అదేదో ఆకస్మికంగా జరిగినటువంటి విషయం కాదు అని దైవ గ్రంథం చెప్తుంది. కాబట్టి ఇది దేవుని యొక్క సంకల్పం. ఈనాడు మనం కూడా మన జీవితాల్లో జరుగుతున్నటువంటి విషయాలను బట్టి చింతిస్తూ ఉంటాం. చాలాసార్లు దేవుణ్ణి అపార్థం చేసుకుంటూ ఉంటాం. కానీ ఏది జరిగినా అది దేవుని యొక్క సంకల్పం ప్రకారం జరుగుతుంది అని మనం విశ్వాసులంగా నమ్మాలి. చాలా దేవుడు ఎటువంటి వాడు అంటే ఒక క్రమశిక్షణతో క్రమబద్ధంగా ఆయన యొక్క ప్రణాళికను నెరవేర్చేటటువంటి దేవుడు. ఒక లోక సంబంధంగా మనం చూస్తున్నప్పుడు మనం ఈ పట్టణాల్లో చూస్తే చాలా భవనాలు కడతా ఉంటారు. ఎక్కడ పడితే ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే అక్కడ భవనాలు కడుతూ ఉంటారు. ఆ భవనాలు కడుతూ ఉన్నప్పుడు ఇంకా దానికి పునాది వేయక ముందే దానికి ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది, ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్లో ఏముంటుందంటే ఎక్కడ గుమ్మాలు రావాలి, ఎక్కడ స్తంభాలు రావాలి, ఎక్కడ కిటికీలు రావాలి, ప్రతి ఆ భవనాన్ని గురించిన మొత్తం ప్రణాళిక అంతా కూడా ఆ ప్లాన్లో, ఆ బ్లూ ప్రింట్లో మనకి కనబడతా ఉంటుంది. అక్కడ బయట కడుతూ ఉంటారు. మేము పర్మిషన్ తీసుకున్నాం, ఈ ప్రణాళిక ద్వారా ఈ భవనం కడుతున్నామని బ్యానర్ పెడతా ఉంటారు. ఒక మనుషుడు ఒక తాత్కాలికమైన భవనాన్ని నిర్మిస్తూ ఉన్నప్పుడు ఇంత ప్రణాళిక తీసుకుంటే, ఇంత ముందు ఆలోచన చేస్తూ ఉంటే, ఒక భవనం నేను సాధారణంగా కట్టను, ఎలా పడితే అలా కట్టను అని చెప్పి తాను ఎంతో ఆలోచించి జ్ఞానులను సంప్రదించి ఒక భవనాన్ని కడతా ఉంటే, మరి సాక్షాత్తు లోకరక్షకుడైనటువంటి దేవుడు, సర్వమును సృజించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు మానవుణ్ణి ఊరికే ఈ లోకానికి పంపించాడా? లేకపోతే మన జీవితంలో జరుగుతున్నవి ఏదో ఆకస్మికంగానో లేకపోతే పొరపాటునో జరుగుతున్నాయని మనం అనుకోవడంలో ఎటువంటి అర్థము లేదు. ఏది జరిగినా సరే మన జీవితంలో దేవుని ప్రణాళిక ప్రకారం జరుగుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రభువారి యొక్క యెరూషలేము ప్రవేశం కూడా సాధారణంగా జరగడం లేదు. ఇక్కడ ఈ యెరూషలేము ప్రవేశానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇందులో నుండి విశ్వాసులు నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. దేవుడు తన యొక్క ప్రణాళిక ప్రకారం, తన యొక్క చిత్త ప్రకారం
లోకరక్షకుడైనటువంటి ప్రభువారు యెరూషలేము ప్రవేశం చేసినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చదువుకుంటున్నాం. కాబట్టి ఇది ఆకస్మికంగా జరిగినటువంటి సంఘటన కాదు, ఇది శతాబ్దాల క్రితమే నిర్ణయించబడినటువంటి దైవ సంకల్పం అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే ఈ మాట జకర్యా గ్రంథములో 9వ అధ్యాయములో 9వ వచనంలో జకర్యా ప్రవక్త ద్వారా 100 ఏళ్ల క్రితం చెప్పబడిన మాట ఇక్కడ నెరవేరడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవుడు మన రక్షకుడైనటువంటి ప్రభువు, నీతిమంతుడైనటువంటి ప్రభువు, రాజైనటువంటి ప్రభువు ఎలా వస్తున్నాడు అంటే ఆయన దీనుడై గాడిద పిల్లను ఎక్కి ఆయన వస్తూ ఉన్నాడు. ఈ ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట మనం ధ్యానిస్తున్నటువంటి మత్తయి సువార్త 21వ అధ్యాయంలో నెరవేరడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది అనుకోకుండా జరిగినటువంటి ప్రవేశం కాదు. దేవుని యొక్క సంకల్పం ప్రకారం, దేవుడు తన చిత్త ప్రకారం ఒక ఉద్దేశంతో యెరూషలేములో ప్రభువారు ప్రవేశించినటువంటి సంఘటన ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. దేవుడు ఎటువంటి వాడిగా కనబడుతున్నాడు దైవ గ్రంథంలో అంటే తన మాటలను, తన యొక్క వాగ్దానములను నెరవేర్చుకునేటటువంటి దేవునిగా మనం చూస్తాం. మనుషులకు కొంతమంది మాట్లాడుతూ ఉంటే వారి మాటలకు విలువ ఉండదు. ఎందుకు విలువ ఉండదు అంటే ఇచ్చిన మాటను ఎప్పుడు నిలవబెట్టుకోరు కాబట్టి ఆ మాటకు విలువ ఉండదు. దేవుని వాక్యములో వాగ్దానములను చేసి మరిచిపోయేటటువంటి వాడు కాదు ఆయన. వాగ్దానములనిచ్చి దాన్ని విడిచిపెట్టేసేవాడు కాదు ఆయన. నమ్మదగినవాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా దేవుని మాట నెరవేరుతోంది. కాలం గడిచిన, పరిస్థితులు మారిన, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానములు ఖచ్చితంగా నెరవేరుతాయని విశ్వాసులు దేవుని వాగ్దానముల మీద నిరీక్షణ కోల్పోకుండా దేవుని వాక్యం మీద ఆధారపడాలని ఈ సంఘటన ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. కొంతమంది మనుషులు మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు తమ యొక్క నమ్మకత్వాన్ని గురించి చెప్తా ఉంటారు. మేము మాట ఇచ్చామంటే దాన్ని ప్రాణం పోయినా సరే దాన్ని మేరం, దాన్ని నెరవేర్చుకుంటాం అని చెప్పడం మనం చూస్తాం. మరికొందరు ఈ పట్టణాల్లో రిటైర్ అయినటువంటి పెద్దలను చూస్తూ ఉంటే వాళ్ళు చెప్తూ ఉంటారు, మాకు ఈ రిటైర్మెంట్కి వచ్చినటువంటి ఈ డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్ చేయడానికి మాకు నమ్మకం లేదండి. మేము చెప్తా ఉంటారు కదండి, గవర్నమెంట్ బాండ్స్లో కానీ లేకపోతే ఎఫ్డీలో కానీ ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ చేస్తాం, కానీ బయట ఇంకెక్కడ పెట్టాం, ఎందుకంటే ఎవరి మీద మాకు నమ్మకం లేదు అని మాట్లాడుతూ ఉంటారు. తక్కువ రిటర్న్స్ వచ్చినా సరే వాటిలోనే ఇన్వెస్ట్ చేస్తాం అని మాట్లాడుతూ ఉంటారు. ఆ పరిమితి, ఆ కాల పరిమితి పూర్తి అయిపోయిన తర్వాత ఆ డాక్యుమెంట్ ప్రకారం ఎంతైతే మనకు చెల్లించాలో ఖచ్చితంగా వాళ్ళు చెల్లిస్తారు అని చెప్పడం మనం చూస్తాం. ఇక్కడ ఈ మాటల్లో మనం చూస్తుంటే మనుషులు కొన్నిటిని నమ్ముతూ ఉన్నారు. కొన్ని సంస్థలు వారు ఇచ్చినటువంటి మాటలకు విలువను వారు కలిగి ఉంటూ ఉన్నారు కదండి. ఎవరిని నమ్మనటువంటి మనుషులు కొంతమందిని ఎందుకు నమ్ముతున్నారు? ఎవరిని నమ్మనటువంటి మనుషులు కొన్ని సంస్థలను ఎందుకు నమ్ముతున్నారు అంటే వాళ్ళు తమ యొక్క నమ్మకత్వాన్ని నిలవబెట్టుకుంటూ వస్తున్నారు. ఒక భరోసా ఇస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఒక భరోసా వాళ్ళకు దొరుకుతుంది. ఈ విధంగా దేవుని వాక్కు దగ్గరకు వచ్చినప్పుడు లోక సంస్థలు, మనుషులు తమ మాటలను నెరవేర్చుకోవడానికి, నిలవబెట్టుకోవడానికి, ఆ క్రెడిబిలిటీని కాపాడుకోవడానికి ఇంత ప్రయాసపడతా ఉంటే, మేమెంత గొప్పవాళ్ళు, నమ్మకస్తులం అని చెబుతూ ఉంటే, నమ్మదగిన దేవుడు సాక్షాత్తు
లోకరక్షకుడైనటువంటి ప్రభువు ఇచ్చినటువంటి మాటను ఎప్పుడైనా తప్పుతాడా అంటే ఆయన ఎప్పుడూ కూడా మాట తప్పేవాడు కాదు. ఆయన ఒక మాట ఇచ్చాడు అంటే ఆ మాట ఖచ్చితంగా నెరవేరుతుంది. కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు, దేవుని మాటలు నెరవేరడానికి కొంత సమయం పట్టొచ్చు. దేవుని వాగ్దానం కోసం విశ్వాసులు నిరీక్షించాల్సినటువంటి అవసరతలు రావచ్చు, కానీ అవి నెరవేరవని మీరు అనుకొనవద్దు. ఎందుకంటే ఖచ్చితంగా దేవుడు తన యొక్క మాటలను, వాగ్దానములను నెరవేర్చుకునేటటువంటి దేవుడు అని దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రభు ఎలా వస్తున్నాడు అంటే సాత్వికుడై, దీనుడై ఆయన వస్తున్నట్టు మనకు కనబడతా ఉంది. లోక సంబంధంగా రాజులు వస్తూ ఉంటే ఎలా వస్తారు? గుర్రముల మీద వస్తారు, ఆయుధములను పట్టుకుని వస్తారు, ఆడంబరముతో వస్తారు. కానీ ఈ రాజు ఎలా వస్తున్నాడు అంటే వాక్యం చెప్తుంది, ఆయన దీనుడై వచ్చాడట. ఆయన ఒక గాడిద పిల్ల మీద ఎక్కి వచ్చాడట, తన్ను తాను తగ్గించుకుని వచ్చాడు. మనుషులు తమ యొక్క ఊహలలో కొన్ని అలాగున ఊహాజనితంగా వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు. ఎలా జరుగుతుంది, ఎవరైనా ఏదైనా కార్యక్రమం పెడితే ఆ కార్యక్రమం బహుశా ఎలా జరగవచ్చు అని ఊహించుకుంటూ ఉంటారు. అలాగున ప్రభు వస్తూ ఉంటే కొంతమంది బహుశా ఊహించుకుని ఉండొచ్చు. ఎలా అంటే రాజుగా వస్తాడన్నారు కదా, కాబట్టి ఆయన గుర్రం మీద వస్తాడు, ఆయుధములను ధరించి వస్తాడు, ఆడంబరంగా వస్తాడు, యుద్ధం చేయడానికి వస్తాడు అని చాలామంది అనుకుని ఉండొచ్చు. కానీ అలా ఎదురు చూసి ఉండొచ్చు. కానీ ప్రభు ఎలా వస్తున్నాడు అంటే ఆయన దీనుడై, సాత్వికుడై, గాడిద పిల్లను ఎక్కి ఆయన వస్తూ ఉన్నాడు. గుర్రం మీద రావడం అనేది అధికారానికి చిహ్నం. గుర్రం మీద రావడం అనేది గర్వానికి చిహ్నం. గాడిద మీద రావడం అనేది దీనత్వానికి చిహ్నం. గాడిదను ఆయన ఎంచుకోవడం ద్వారా, గాడిద మీద ఎక్కి ఆయన రావడం ద్వారా ఆయన చెబుతున్నటువంటి విషయం ఏమిటంటే, తన గురించి తాను తెలియపరుచుకుంటున్నటువంటి విషయం ఏమిటి అంటే, నేను యుద్ధము చేయడానికి వచ్చినటువంటి రాజును కాదు, యుద్ధం చేయడానికి కాదు, శాంతిని స్థాపించడానికి వస్తున్నటువంటి రాజును అని ప్రభు తన గురించి తాను తెలియపరుచుకున్నారు. కాబట్టి క్రైస్తవులు ఎలా ఉండాలి అంటే ప్రభు వలె దీనత్వంతో ఉండాలి. క్రైస్తవులు ఎలా ఉండాలి అంటే తమను తాము తగ్గించుకుని ప్రభు వలె సాత్వికముతో ఉండాలి. కొంతమంది మాట్లాడుతూ అంటారు, విధేయతతో ఉంటే, వినయంతో ఉంటే ఎవరు మన మాట వింటారు, ఎవరు మారతారు అని అంటూ ఉంటారు. కానీ ప్రభు మనకు నేర్పించే పాఠం ఏమిటంటే సాత్వికమే నిజమైనటువంటి అధికారం. కత్తులతో వచ్చేది, యుద్ధములు చేసేది నిజమైనటువంటి అధికారం కాదు. ఒక నీటి ప్రవాహాన్ని మనం చూస్తూ ఉంటే ఆ నీరు ఎలా ప్రవహిస్తుందంటే చాలా మృదువుగా, సున్నితంగా, శబ్దం లేకుండా అలా పారుతూ ఉంటుంది. అంత మృదువైన నీరు నిరంతరాయంగా ప్రవహించడం ద్వారా ఆ కిందనున్నటువంటి కఠినమైనటువంటి రాళ్ళు కూడా ఏమవుతాయంటే ఆ ప్రవాహంలో ఉండే కొలది, రోజులు గడిచే కొలది చాలా సున్నితంగా, సాఫ్ట్గా మారిపోతూ ఉంటాయి. మనుషులను మార్చాలంటే, మనుషులను ప్రభు దగ్గరికి నడిపించాలంటే గర్వం పని చేయదు, లేకపోతే ఆ కఠినత్వం పని చేయదు. ఏం కావాలి? సాత్వికం కావాలి. ఏం కావాలి? దీనత్వం కావాలి. దీనత్వముతో మనల్ని మనం తగ్గించుకుని సాత్వికముతో మనం జీవించినప్పుడు ప్రభువుకి సాక్షులంగా ఉండగలుగుతాం. కఠినమైనటువంటి మనసు కలిగిన వారు కూడా మార్చబడతారు. చాలామంది కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలను గురించి చెప్తూ ఉన్నప్పుడు, నా భర్త చాలా కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటాడండి, బాధ్యత లేకుండా ఉంటాడండి అని చాలామంది చెప్తారు. కఠినంగా ప్రవర్తిస్తున్నటువంటి భర్త ఎడల నీవు కూడా కఠినంగా ఉంటే, కఠినంగా ప్రవర్తిస్తున్న భార్య ఎడల భర్త కూడా కఠినంగా ఉంటే ఏమన్నా ఉపయోగం ఉంటుందా? దానివల్ల మార్పు సాధ్యపడుతుందా అంటే లేదు. ఒకరు కఠినంగా ఉన్నప్పుడు మరొకరు ఎలా ఉండాలి అంటే సాత్వికముతో ఉండాలి. అర్థం చేసుకోకపోవచ్చు, అదే కఠినత్వాన్ని
అతడు కొనసాగిస్తూ బ్రతకొచ్చు. కానీ ఒక రోజు వస్తుంది, ఆ రోజున ఖచ్చితంగా ఆలోచిస్తాడు, నేను చేస్తున్నటువంటి పని మంచిదా, సరైనదా అని ఆలోచిస్తాడు. ఆలోచించి తన యొక్క తప్పును తెలుసుకుని ఖచ్చితంగా ఒకానొక దినాన్న అతడు మార్చబడతాడు. ఇలా మారు మనస్సు పొందినటువంటి వాళ్ళు, మార్పు చెందిన వాళ్ళు అనేకులు ఉన్నారు. ఏ విధంగా వారి భర్తలను మార్చుకున్నారు, ఏ విధంగా వారి యొక్క భార్యను అతను మార్చుకున్నాడు అంటే గొడవలతో కాదు, సాత్వికంతో, వినయంతో, దీనత్వంతో, ప్రేమతో కుటుంబాలను కట్టుకున్నటువంటి చాలామంది స్త్రీలు, చాలామంది క్రైస్తవ పురుషులు మనకు సమాజంలో కనబడుతూ ఉంటారు. కాబట్టి ప్రభువును నమ్మినటువంటి మనం కఠినత్వం మూలంగా పనులు సాధ్యపడతాయంటే నమ్మకూడదు, అది నిజం కాదు. నిజమైనటువంటి అధికారం ఏమిటంటే సాత్వికమే నిజమైన అధికారం, అదే స్థిరమైనటువంటిది. మనుషులు ఆనాడు దీనిని అర్థం చేసుకోలేకపోయారు. అందుకే ప్రభువుని చాలా మంది అర్థం చేసుకోలేకపోవడానికి గల కారణం ఏమిటంటే ఆయన రాక చాలా మందికి అర్థం కాలేదు. ఆయన్ని వేరే విధంగా ఊహించుకున్నారు. ఆయనేమో తను తాను తగ్గించుకుని దీనుడై ఈ లోకానికి వచ్చాడు. ఈ విషయం చాలా మందికి జీర్ణం కాలేదు, అర్థం కాలేదు. కాబట్టి ప్రభువుని అర్థం చేసుకోలేకపోయారు. దేవుని వాక్యాన్ని, దైవ గ్రంథాన్ని చేతిలో పట్టుకున్నటువంటి మనం ఈ సత్యాన్ని తెలుసుకుని మన యొక్క జీవితాల్లో ఎల్లప్పుడూ దేవుని యొక్క ప్రణాళికే నిజమైనటువంటిది, ఆ ప్రణాళిక ప్రకారమే ప్రతి విషయం మన జీవితంలో జరుగుతుంది అని ఆయన చూపిన సాత్విక మార్గములో నడవడమే ఈ మొదటి అంశం యొక్క సారాంశం. తర్వాత మనం ఈ భాగంలో చూస్తే సంపూర్ణ విధేయత, సంపూర్ణమైన సమర్పణ మనకు కనబడుతుంది. ప్రభువారు ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులతో చెప్తున్నారు, మీరు వెళ్ళండి, ఒక గాడిద మీకు కనిపిస్తుంది, ఆ గాడిద యజమానితో మీరు మాట్లాడండి, ఈ గాడిద ప్రభువుకి కావాలని చెప్పండి, ఆ గాడిదను మీరు తీసుకుని రండి అని శిష్యులకు చెప్పినప్పుడు శిష్యులు బయలుదేరి వెళ్ళి ఆ గాడిద యజమానితో మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఆ యజమాని ప్రభువుకి ఈ గాడిద కావాలా, సరే అని చెప్పి ఆ గాడిదను ఇవ్వడం, శిష్యులు ఆ గాడిదను ప్రభు దగ్గరికి తీసుకురావడం ఈ వాక్య భాగంలో చూస్తాం. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 3వ వచనములో, ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను, వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. 6వ వచనం చూడండి, శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, యేసుక్రీస్తు ప్రభులు వారు ఆజ్ఞాపించిన ప్రకారం శిష్యులు చేశారు. ప్రభువు మనల్ని అడుగుతున్నటువంటి విషయాల్లో మనం కాదు అని చెప్పకూడదు. ఎప్పుడు కూడా ప్రభుకి సరే ప్రభువా, అలాగే చేస్తాను ప్రభువా అని ఆయన మాటకు ఒప్పుకోవాలి, కానీ ఆయన మాటను తిరస్కరించేటటువంటి పరిస్థితుల్లో దేవుని పిల్లలు ఉండకూడదు. ఒక్కొక్కసారి దేవుడు మన దగ్గర ఉన్నటువంటి తలాంతులను వాడుకోవడానికి ఇష్టపడతాడు. నీ తలాంతును దేవుని కోసం ఉపయోగించు అని దేవుడు అడుగుతాడు. అలాంటి సందర్భాల్లో చాలా మంది ఏం చెప్తున్నారంటే, నో, నేను నా స్వార్థానికి నా యొక్క తలాంతులను ఉపయోగించుకుంటాను అని చెప్తున్నారు. దేవుడు ఒక్కొక్కసారి మనకున్నటువంటి ధనాన్ని అడగొచ్చు, అడిగితే అప్పుడేమంటున్నారు, లేదు, నాకు నీకంటే ఈ ధనమే ముఖ్యం అని చెబుతున్నారు చాలా మంది మనుషులు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఆ గాడిద యొక్క యజమానుడు ఏమంటున్నాడంటే, తన యొక్క ఆస్తిని ప్రభువు సేవకు ఇవ్వడానికి ఈ శిష్యులు కూడా తమ యొక్క సమయాన్ని ప్రభు యొక్క ఆజ్ఞను పాటించడానికి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. సిద్ధపడినప్పుడు గొప్ప ఆశీర్వాదం, అక్కడ గొప్ప దేవునికి మహిమార్థమైన పరిచర్య జరగడం అక్కడ చూస్తాం. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, అడగగానే స్పందించడం అనే విషయం. చాలామంది ఎప్పుడు స్పందిస్తారు అంటే ఆలస్యంగా స్పందిస్తూ ఉంటారు, ఆలస్యంగా స్పందిస్తారు. అడగగానే స్పందించడం వేరు, అడిగిన తర్వాత ఎప్పటికో స్పందించడం వేరు. ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రభువు తనకు కావలసిన వాటిని మనల్ని అడుగుతున్నప్పుడు వెంటనే మనం స్పందించే మనసు కలిగి ఉండాలి.
ఆ యజమానుడు ఎటువంటి వాగ్వాదం అక్కడ పెట్టుకోలేదు. వెంటనే ప్రభు కావాలా అని వెంటనే తన యొక్క కలిగినటువంటి ఆ ఆస్తిగా ఉన్నటువంటి గాడిదను ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం కూడా వెంటనే విధేయత చూపించాలి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఆలస్యంగా లోబడడం అనేది కూడా ఒక రకమైనటువంటి అవిధేయతయే. ఆలస్యంగా ప్రభు మాటను ఒప్పుకోవడం అనేది కూడా ఒక రకమైనటువంటి అవిధేయతయే. ఒప్పుకున్నాను కదండి, ఎప్పటికో ఒప్పుకున్నాను కదండి, చేశాను కదండి, ఎప్పటికో చేశాను కదండి అంటే కాదు. ప్రభు అడిగినప్పుడు చేయాలి, ప్రభు చేయమన్నప్పుడు చేయాలి. అది నిజమైనటువంటి విధేయత. కొంతమందిని దేవుడు తన యొక్క పరిచర్యకు పిలుస్తూ ఉన్నప్పుడు, దేవుడు యవ్వన ప్రాయంలో పరిచర్యకు పిలిస్తే ఎప్పుడు వస్తామంటారు? మా బాధ్యతలన్నీ నెరవేర్చుకున్న తర్వాత, మేము కొంత సంపాదించుకున్న తర్వాత, మేము రిటైర్మెంట్ అయిన తర్వాత అప్పుడు ఖాళీగా ఉంటాం కాబట్టి పరిచర్య చేస్తామండి అంటారు. అప్పుడే ఉంటుంది మన దగ్గర శక్తి ఉండదు, బలం ఉండదు, మనకున్నటువంటి ఆయుష్ అంతా ఈ లోకానికి మనం వినియోగించేసి ఉంటాం. కాబట్టి ఆ సమయంలో నేను దేవునికి సమర్పించుకుంటానంటే అది పిలుపుకు లోబడినట్లు అవుతుందా? లేదు. కాబట్టి వెంటనే విధేయత చూపించడం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం కూడా ఈ ప్రాణం పోకముందే, ఈ బలం పోకముందే, ఈ ఆయుష్ తరిగిపోకముందే, ఈ జ్ఞానం తగ్గిపోకముందే ప్రభు కోసం మనం పనిచేయాలి, దేవునికి మనం సమర్పించుకోవాలి. ఏ విధంగా నా యొక్క జ్ఞానాన్ని, నాకు దేవుడిచ్చినటువంటి తలాంతులను, దేవుడిచ్చినటువంటి సమృద్ధిని దేవుని కొరకు నేను ఉపయోగించగలను అని ఆలోచన చేసుకోవాలి. కొంతమంది చెబుతూ ఉంటారు, మేము ఇచ్చేటటువంటి కొద్ది మొత్తం దేనికి ఉపయోగపడుతుందండి అంటారు. దేవునికి కానుక ఇచ్చేటప్పుడు మనం ఈ విషయాన్ని ఆలోచన చేసుకోవాలి. ఎక్కువ ఇస్తున్నావా తక్కువ ఇస్తున్నావా అనేది కాదు. మన స్తోమతకు తగినట్లుగా మంచి హృదయంతో, దేవునికి విధేయతతో, ఒక దేవునికి ఇవ్వాలి, దేవుని పరిచర్య జరగాలి అనే ఉద్దేశంతో ఇవ్వడం వేరు, గొప్పగా ఇవ్వడం వేరు. గొప్పగా ఇవ్వాలని చూస్తున్నారు చాలా మంది. లేదు, మనం కలిగి ఉన్నదే గొప్పది, మనం ఇచ్చేదే విలువైనది. దేవుని వాక్యం మీరు ఎక్కువ ధనాన్ని ఇస్తేనే ఇచ్చినట్లని ఎక్కడా చెప్పలేదు. పూర్ణ హృదయంతో ఇచ్చిందే నిజమైనటువంటి సమర్పణ అని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. చిన్న చిన్న వాటికి ప్రభు ఎంతో ప్రాముఖ్యతనిచ్చాడు. ఒక యోహాను సువార్తలో 6వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే ఒక చిన్న బాలుడు కనిపిస్తాడు. ఆ చిన్న బాలుడు ఇస్తున్నటువంటి చిన్న కానుక కనిపిస్తుంది. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. చిన్న బాలుడు ఏం చేశాడు? చిన్న చేపలను ఇచ్చాడు. చిన్న చేపలే కదా అని ఇవ్వకపోతే అక్కడ 5,000 మందికి ఆహారం ఉండేది కాదు. ప్రభు యొక్క కార్యం ఆ విధంగా మహిమపరిచబడే, ప్రభు యొక్క మహిమ ఆ విధంగా అక్కడ కనపడేది కాదు. కాబట్టి ఇక్కడ మనం ఇచ్చేది చిన్నది, కొద్దిది, ఇది ఎందుకు పనిచేస్తుంది, దీనివల్ల ఏం జరుగుతుంది అనుకోవడం కంటే, నేను కలిగిన దాన్ని హృదయపూర్వకంగా దేవునికి ఇస్తాను, దేవుడు దాన్ని గొప్పగా వినియోగించుకుంటాడు అని మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క గొప్ప కార్యాలు మన మధ్య జరగడానికి వీలు పడుతూ ఉంది. కాబట్టి ఇక్కడ కూడా దేవుడు చెబుతున్నటువంటి విషయం ఏమిటంటే, మనం ఇచ్చేది, మనం చేసేది చిన్నది, ఇది ఎందుకు పనిచేస్తుంది అనుకోకుండా హృదయపూర్వకంగా తక్షణమే విధేయతతో మనం చేస్తే అక్కడ గొప్ప కార్యములు జరుగుతాయి. దేవుడు దాన్ని ఆయన మహిమార్థమై వినియోగించుకుంటాడు అని దైవ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఇక్కడ శిష్యులను కూడా చూస్తే, మీరు వెళ్ళండి, అక్కడ ఒక గాడిద కనిపిస్తుంది, ఆ యజమానితో మాట్లాడండి, తీసుకుని రండి అంటే సరే ప్రభు అని వెళ్ళిపోవడం చూస్తాం. ప్రభుతో వాదించడం కానీ, ఎటువంటి సందేహాలు పెట్టుకోవడం కానీ, లేకపోతే తమ సొంత తెలివితేటలు వినియోగించడం కానీ ఇక్కడ మనకు కనబడదు. చాలా మందికి ఏదన్నా ఒక పని చేయండి అని చెప్తే అక్కడికి వెళ్ళి చెప్పింది ఒకటైతే వీళ్ళు చేసేది మరొకటి చేస్తూ ఉంటారు. వారి యొక్క సొంత తెలివితేటలను అక్కడ ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ శిష్యులు వారి యొక్క సొంత ఆలోచన కాదు, తమ సొంత తెలివితేటలు కాదు, ఏమీ వాళ్ళు ఉపయోగించలేదు. ప్రభు యొక్క మాటను ఉన్నట్లుగా నెరవేర్చాలి అని ఆశపడ్డారు. ఈ రోజున మన జీవితాల్లో దేవుని మహిమార్థమే మనం బ్రతకాలి అంటే, దేవుడు తన వాక్యంలో ఏదైతే తెలియచేశాడో ఆ వాక్య ప్రకారం మనం జీవిస్తే
ఉన్నది ఉన్నట్లుగా పాటిస్తే మనం ఆశీర్వదించబడతాం. లేదు నా సొంత తెలివితేటలు, నా యొక్క సొంత ఆలోచనలు నేను ఒకసారి ప్రయత్నం చేస్తానంటే నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కానీ దేవుని చిత్తానికి లోబడినటువంటి వారు ఎవ్వరూ కూడా, దేవుడు చెప్పినట్లుగా చేసిన వారు ఎవ్వరూ కూడా నష్టపోయినట్లుగా లేకపోతే నిరుత్సాహానికి గురైనట్లుగా ఎక్కడ మనం చూడం. ఎందుకంటే దేవుడు మనం ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, ఈ విధంగా వెళితే మంచిది అనే ఉద్దేశములతోటే దేవుడు తన యొక్క చిత్తాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కొన్ని పెద్ద పెద్ద ఈవెంట్స్ జరిగినప్పుడు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి ఒక బ్యాచ్ వస్తూ ఉంటారు, ఒక ఆర్కెస్ట్రా వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు మ్యూజిక్ వాయించే వాళ్ళందరూ ఒక పక్కన ఉంటారు, పాడే వాళ్ళందరూ ఒక పక్కన ఉంటారు. ఈ మ్యూజిక్ వాయించే వాళ్ళకు ముందుగా ఒక వ్యక్తి నిలవబడతాడు, ఈ పాటలు పాడే వాళ్ళకి ముందుగా ఒక వ్యక్తి నిలవబడతాడు. ఈ ముందు నిలవబడిన వ్యక్తి సభను చూడడు, ఈ గుంపునే చూస్తూ ఉంటాడు. ఈ గుంపుకి డైరెక్షన్ చెప్తా ఉంటాడు, చేతులు ఇలా ఊపుతా ఉంటాడు. అవి మనకు అర్థం కావు, కానీ ఆ వాయిద్యాలు వాయించే వాళ్ళకి ఎక్కడ ఎక్కువ వాయించాలో, ఎక్కడ తగ్గించాలో, ఎక్కడ ప్రారంభించాలో, ఎక్కడ ఆపు చేయాలో ఈ విషయాలు వాయిద్యాలు వాయించే వాళ్ళకి ఒకరు చెప్తా ఉంటారు, పాటలు పాడే వాళ్ళకి ఒకరు చెప్తా ఉంటారు. వాళ్ళు దాన్ని బట్టి పాడేవాళ్ళు పాడతారు, వాయించే వాళ్ళు వాయిస్తూ ఉంటారు. ఇప్పుడు అదే విధంగా ఎవరికి వాళ్ళు ఇష్టానుసారంగా వాయిస్తే ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ వాయించినటువంటి ఆ వాయిద్యాలు వచ్చేటటువంటి శబ్దం ఒక మధురంగా మనకు వినపడదు. ఎప్పుడైతే అతను చెప్పినట్లుగా అందరూ ఒకే విధంగా వెళుతున్నారో అప్పుడు గొప్ప సంగీతాన్ని మనం ఆలకించగలుగుతాం. ఇక్కడ వాళ్ళు పాడుతున్నప్పుడు అందరూ ఏకస్వరంతో పాడినప్పుడు ఒక మంచి గీతాన్ని మనం ఆలకించగలుగుతాం. అదేవిధంగా దేవుడు కూడా మనకి ఏం చేస్తూ ఉంటాడంటే, మన ముందు నిలవబడి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ఆలోచన చేయాలి, ఎక్కడ ఆగాలి, ఎక్కడ మనం ఎదరికి వెళ్ళాలి, ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి, ఈ ఆలోచన, ఈ నడిపింపు దేవుడు ఎప్పుడు ఆయన పిల్లలకి ఇస్తూ ఉంటాడు. లేదు నా సొంతంగా వెళతాను అంటే పొరపాటులు నీ జీవితాలకు వస్తాయి, లేదు నా సొంత ప్రయత్నాలు చేస్తాను అంటే నువ్వు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, తన యొక్క ఆజ్ఞ ప్రకారం చేస్తే, తన యొక్క చిత్త ప్రకారం చేస్తే నష్టపోయే అవకాశం అనేది ఏ మనుషుని జీవితంలోనూ ఉండదు. ఇక్కడ శిష్యులు చేసినటువంటి గొప్ప పని ఏమిటి అంటే, ప్రభువు చెప్పింది చెప్పినట్లుగా చేశారు. ఈనాడు ఈ మాటను మనం నేర్చుకుంటున్నప్పుడు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, బైబిల్ గ్రంథం మన చేతుల్లో ఉంది. ఈ వాక్యమును మనం ఎలా పాటించాలంటే ఉన్నది ఉన్నట్లుగా పాటించాలి. మన ఇష్టం వచ్చినట్లుగా దాన్ని మార్చుకుని పాటించడానికి లేదు. అక్కడ ఎలాగైతే వ్రాయబడి ఉందో, ప్రభు ఎలాగైతే చేయమన్నాడో అదే విధంగా ప్రతి విషయాన్ని మనం చేయాలి. ఏది చేసినా సరే దేవుని వాక్యం దీన్ని గురించి ఏం చెప్తుంది, దేవుడు దీని విషయంలో ఎలాగున నడుచుకోమని చెప్పాడు అని దైవ గ్రంథాన్ని తెరిచి ఆ విషయాలను మనం ధ్యానించి తెలుసుకుని ఆ ప్రకారం చేస్తే ఆశీర్వదించబడతాం. లేదు దేవుని సేవకులు మనకు దేవుడు ఇచ్చాడు, వచ్చి ఈ సందర్భంలో ఎలాగునా ముందుకు వెళ్తే మంచిది అని అడిగి మీరు ఆ పనిలో ముందుకు వెళితే దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. లేదు నేను లోక సంబంధమైనటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనలు వింటాను, నా సొంత ఆలోచనలను పెడతాను, లోక ఆచారాలను అనుసరిస్తాను అంటే మన జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదం ఉండదు. కాబట్టి ఈ రెండవ అంశంలో మనం చూస్తున్నటువంటి విషయం ఏమిటంటే, ప్రభువు మనకు చెబుతున్నటువంటి ప్రతి మాటను మనం అంగీకరించాలి, కాదు అని చెప్పకూడదు. దేవుని మాటకు లోబడాలి. ఆ ప్రకారం చేస్తే మనం నిజమైనటువంటి సమర్పణ కలిగినటువంటి మనుషులం అవుతాం. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మన జీవితంలో అనుభవిస్తాం. తర్వాత మనం చూస్తే 21వ అధ్యాయంలో 8-9 వచనములను మనం గమనిస్తే, జన సమూహములలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ కూడా ప్రభువుని స్వాగతిస్తూ ఉన్నారు, ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎలాగంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్త్రాలు తెచ్చి కింద పరిచారు అని మనం చూస్తాం. కొన్ని చెట్ల కొమ్మలను తెచ్చి ఆ కింద పరిచారు అని మనం చూస్తూ ఉన్నాం. ఒక కేకలతో హోసన్నా
హోసన్నా అనుచు దేవునికి స్తోత్రం చెప్తూ, ప్రభువా మమ్మలను ఇప్పుడే రక్షించండి, మమ్మలను ఇప్పుడే రక్షించండి అని ఒక స్లోగన్తో ప్రభువుని స్తుతిస్తూ ప్రభువుని ఆహ్వానిస్తున్నటువంటి సందర్భం అది. ప్రభువారు గాడిద పిల్ల మీద వస్తూ ఉన్నటువంటి సందర్భం అది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, ఆరాధన, దేవునికి స్తుతి అనేది ఎలా ఉండాలి అంటే వ్యక్తిగతంగా ఉంటే సరిపోదు. అది ఎలా ఉండాలి అంటే వాళ్ళందరూ కలిసి ఏకస్వరంతో ఎలాగైతే దేవుని స్తుతిస్తున్నారో, సంఘముగా మనం కూడా ఎలాగ చేయాలంటే ఒకే మనస్సుతో దేవుణ్ణి ఆరాధన చేయాలి. చక్కటి ఒకే స్వరంతో దేవుని ఆరాధన చేయాలి. ఒక పాటల పుస్తకాన్ని మనం ప్రత్యేకించుకుని దాంట్లో కొన్ని కీర్తనలను ప్రత్యేకించుకుని పాడుతున్నాం. వారం వారం అందులోవే ఎందుకు పాడుతున్నాం అంటే మీరందరికీ కూడా ఆ పాటలు వచ్చేయాలి, ఆ కీర్తనలన్నీ కూడా మీకు తెలిసిపోవాలి, ఆ ఛాయ, ఆ పాడే విధానం అంతా మనందరూ తెలిసిపోవాలి. ఇక్కడ పాడుతూ ఉన్నప్పుడు మీరందరూ కూడా ఆ పుస్తకం చూస్తూ ఆ కీర్తన పాడగలిగే స్థితిలోనికి రావాలి, ఆ పాటల్లో మంచి అర్థం ఉంది అనే ఉద్దేశంతో మనం పాడుతున్నాం. కాబట్టి ఇవేవో ఆ పాటలు లేకపోతే వారం వారం పాడే పాటలే కదా అనుకోవడం కాదు. కానీ ఇక్కడ ప్రజలు ఎలాగైతే ఏకస్వరంతో దేవుని స్తుతిస్తున్నారో అలాగున మనం దేవుణ్ణి స్తుతించులాగున మనం ఈ ఏర్పాట్లను మనం చేసుకున్నాం. మంచి కీర్తనలన్నీ ఫిల్టర్ చేసుకుని ఒక పుస్తకంలో ప్రింట్ చేసుకుని మన సంఘానికి ప్రత్యేకించుకుని మనం ఎందుకు పాడుకుంటున్నాం అంటే దేవుణ్ణి కలిసి ఆరాధన చేయడానికి. మీకు మీరుగా పాడాలంటే ఒక్కొక్క పాట మీరు ఏదోదో పాడుతూ ఉంటారు, మంచిదే, పాడడం తప్పేం కాదు. కానీ దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఏకస్వరంతో ఆరాధించాల్సినటువంటి అవసరత కూడా ఉంది. ఏక మనస్సుతో దేవుని ఆరాధించాలి. ఏదో నోటి మాటలతో ఉత్తి మాటలతో నేను ఏదో వల్లించి వెళ్ళిపోతానంటే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఆరాధన ఎలా ఉండాలి అంటే వ్యక్తిగతంగానూ ఉండాలి, అలాగే సంఘ ఆరాధన ఉండాలి, ప్రార్థన కూడా వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, సంఘ ప్రార్థన ఉండాలి. ఆ విధంగా చేసినప్పుడు దేవుని యొక్క నామాన్ని మనం గొప్పగా మహిమపరచగలుగుతాం. ఇక్కడ ప్రజలందరూ చేస్తున్నటువంటి పని అదే. ఒక వస్త్రాలను తెచ్చి కింద పరిచి ప్రభువుని ఆహ్వానిస్తున్నారు. ఈనాడు మీ దగ్గర ఉన్నటువంటి విలువైన వస్త్రాలు తెచ్చి మందిరంలో పరచాల్సినటువంటి అవసరం లేదు. కానీ మన యొక్క హృదయం అనేటటువంటి ఈ వస్త్రాన్ని ప్రభు పాదములు చెంతపరిచి, ప్రభువా మాలోనికి రండి అన్నాడు. వాళ్ళు హోసన్నా హోసన్నా అని అన్నట్లుగా ప్రభువా మమ్మలను రక్షించండి, మా సమస్యల నుండే కాదు, మా యొక్క ఇబ్బందుల నుండే కాదు, మా పాపముల నుండి మమ్మలను విడిపించండి అని ప్రభుతో ఏకస్వరంతో ఆయన వేడుకున్నట్లయితే, ఆయన ఆరాధించినట్లయితే ప్రభు యొక్క ఆశీర్వాదం మన మీద ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం ఆరాధిస్తే నిజమైనటువంటి ఆరాధన చేసిన వాళ్ళం అవుతాం. ఈ రోజున చాలా మంది దేనికి ప్రాముఖ్యతనిస్తున్నారంటే ఈ భౌతికమైన ఆచారాలకే ప్రాముఖ్యతనిస్తున్నారు. కానీ వస్త్రములు పరచమంటే వస్త్రములను కూడా పరచడానికి మనుషులు సిద్ధంగానే ఉన్నారు. ఆనాడు ఆ చెట్ల కొమ్మలు తెచ్చి నరికి పెట్టినట్లుగా మీరు కూడా చెట్ల కొమ్మలు నరికి తెచ్చి పెట్టండి అంటే పెట్టడానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ మన యొక్క హృదయాన్ని దేవుని యొక్క పాదములు చెంత పెట్టాలి, ఆయనకు సమర్పించాలి, ఒక విధేయతతో మనం బ్రతకాలి, దేవుణ్ణి ఆరాధించాలి, ఏక మనస్సుతో దేవుని స్తుతించాలి అంటే దానికి మాత్రం చాలా మంది సిద్ధంగా లేకపోతూ ఉన్నారు. కాబట్టి ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏమిటి అంటే ప్రభువుకి ఆచారాలు ముఖ్యం కాదు. ప్రభువుకి ఏది ముఖ్యం అంటే సమర్పణ ముఖ్యం, నిజమైనటువంటి ఆరాధన ముఖ్యం. కాబట్టి దేవుని మందిరంలోనికి వచ్చిన దేవుని పిల్లలారా, ఈనాడు మనం మందిరంలో కూడుకున్నది ఎందుకు అంటే దేవుని నామాన్ని మహిమపరచడానికి, ఆయన్ని స్తుతించడానికి, ఆయన్ని ప్రార్థించడానికి. కాబట్టి భౌతికమైనటువంటి ఆచారాలను సాంప్రదాయాలను చూసి మీరు ఎటువంటి డైవర్షన్కి గురి కావద్దు. నిజమైనటువంటి ఆరాధన ఏమిటంటే మన హృదయములను దేవునికి సమర్పించడమే. మన హృదయములను దేవునికి సమర్పిద్దాం, పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధన చేద్దాం. దేవుడు అట్టి కృపను మనకు అందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.